అర్ధరాత్రి 163 సెక్షన్ అమలు పరుస్తూ గౌరవ కలెక్టర్ గారు ఆర్డర్ తీసి ఒక భయకంపితమైన వాతావరణం ఇక్కడ మేము పత్రికా సమావేశం పెట్టుకుంటే గేట్ దగ్గర మైక్ పెట్టి అంటే ఇంత అప్రజాస్వామ్యం ఏంటని రేవంత్ రెడ్డి నువ్వు ఎంత కొంత మాట్లాడినావు ఎన్నికల ముందు ధర్నాలు చేసుకొనియరా మేము ప్రచారాలు చేసుకోవద్దా సమావేశాలు పెట్టుకోవద్దా ప్రజాస్వామ్యం ఎక్కడానికి గొంతెత్తి అర్చిన రేవంత్ రెడ్డి ఇవాళ శాంతియుతంగా మహబూబాబాద్ లో కేవలం ఒక ధర్నా కార్యక్రమం చేసుకుంటామంటే నువ్వు అనుమతి ఇవ్వలేదు 2 రోజులు హైడ్రామా చేసినావు అంటే ఎంత భయపడుతున్నావు ఎంత ఆందోళన చెందుతున్నావు ఒక ఘటన ఎంత నిన్ను అతలాకుతలం చేసింది లగచర్ల ఘటన అనేది అర్థమైతుంది ప్రజాక్షేత్రంలో అది ఎంత తీవ్రంగా పోతుందో భయపడుతున్నావు మరి కేసీఆర్ గారి మొక్క పీకేస్తా అది చేస్తానన్న మొనగాడివైతే ఈ చిన్న ధర్నా కార్యక్రమానికి ఎందుకే భయపడ్డావు మా వెనక జనమే లేదు ప్రభుత్వాల వ్యతిరేకతే లేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు మొన్న వరంగల్లో మాట్లాడావు కదా ఊకదంపుడు ఉపన్యాసాలు ఏ సభ సమాధి నిన్న వేములవాడ పోయి ఆడ మాట్లాడింది ఓ దేవుని దగ్గర అని కానీ ఓ చిన్నపిల్లల మీటింగ్ అని కానీ ఓ మహిళల మీటింగ్ అని కానీ ప్రభుత్వ కార్యక్రమాన్ని కానీ ఏది అని చూడకుండా నిత్యం కేసీఆర్ గారు జపం చేస్తున్నావు అంటే నీ కింద సెగ ఎంత అంటుకున్నది అనేది అర్థమైంది నీ భయం నీ వణుకుడు అనేది ప్రారంభమైంది